విచారణ జరిపించాలి. అవినీతి డిఓ పైన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖ అధికారి పైన విచారణ జరిపించాలి. డిఓ పైన లంచగొండి డిఓను వసతులు లేని పాఠశాలకు పర్మిషన్స్ ఇస్తున్న డిఓను వసతులు లేని పాఠశాలకు పర్మిషన్ ఇస్తున్న డిఓను డబ్బులు కమ్ముడు పోయిన డిఓను అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న డిఓను చేయాలి. జిల్లా విద్యాశాఖ అధికారిని అక్రమాలకు పాల్పడుతున్న డిఓ సస్పెండ్ చేయాలి. డిఓను అక్రమాలకు పాల్పడుతున్న డిఓ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న డిఓను కడప నగరంలోని ఒక ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నటువంటి రిటైర్డ్ అయిన ప్రధాన ఉపాధ్యాయురాలి పెన్షన్ ప్రపోజల్ డిఈఓ ఆఫీస్ నందు చేరగా ఆ ప్రధాన ఉపాధ్యాయురాలి సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్ అని తెలుసుకున్న డిఈఓ ఉత్తర్వుల ద్వారా మీ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకురండి అని ఉత్తర్వులు నమోదు చేసి ఆ ఒరిజినల్ సర్టిఫికెట్స్ను డిఈఓ గారు వెరిఫికేషన్ చేశారో లేదో తెలియదు, కానీ ఆ పాఠశాల యజమాన్యం ఇచ్చినటువంటి 6 లక్షల రూపాయలను నగదు రూపంలో తను తీసుకొని తన అధికారాన్ని ఈరోజు దుర్వినియోగం పాలు చేసి ఆ పెన్షన్ ప్రపోజల్ను ఏజీ గారికి పంపడం జరిగింది. ఎందుకు పంపారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. పెన్షన్ ప్రపోజల్లు ఈరోజు డిఈఓ గారు తీసుకున్నటువంటి లంచంపై అనేక మార్లు విద్యాశాఖ అధికారులకు తెలియజేసినా ఇంతవరకు డిఈఓను సస్పెండ్ చేయకపోవడంలో ఆంతర్యం ఏంటని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈరోజు మౌలిక వసతులు లేకపోయినా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో మీరు లంచాలు తీసుకుంటూ వాళ్లకు అనుమతులు ఇస్తూ ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేసే పరిస్థితిలో ఈరోజు డిఈఓ ఉన్నారు. ఈరోజు జాయింట్ డైరెక్టర్ ఆర్జేడి గారి నుంచి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వరకు ఈరోజు అనేక మార్లు డిఈఓ మీద ఫిర్యాదులు చేసినా ఇంతవరకు డిఈఓ మీద చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి? మీరు ఇదే విధంగా డిఈఓను వెంటనే సస్పెండ్ చేయకపోతే మేము సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షలు ఈరోజు మేము ప్రారంభించబోతున్నామని ఈ సందర్భంగా డిమాండ్. జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ అక్రమాలను బయటకు తీసి డిఈఓను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ కార్యాలయంలో ఈరోజు ఏ ఫైల్ వచ్చినా కూడా ఆ ఫైల్కు సంబంధించినటువంటి లంచం ఇస్తేనే ఆ ఫైల్ మీద నేను సంతకం పెడతా అని చెప్పేసి ఈరోజు డిఈఓ చెప్తున్నారు. ఏదైనా కూడా ఫైల్కు డబ్బులు ఇవ్వకపోతే ఈ యొక్క ఫైల్ పక్కన పెట్టండి, ఈ ఫైల్ రూల్స్ ప్రకారం లేదని చెప్పేసి ఆ ఫైల్ పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డిఓ ఆఫీసుకు సంబంధించినటువంటి అక్కడ ఏ ఖర్చు చేసినా కూడా డిసిఈబి నిధుల నుంచి డిఓ ఆఫీసుకు సంబంధించినటువంటి ఖర్చులు చేస్తున్నారు. కానీ ప్రభుత్వము డిసిఈబికి సంబంధించినటువంటి నిధులు ఒకవేళ వస్తే గినా ఆ డబ్బులు డిసిఈబికి జమ చేయకుండా తన సొంతానికి వాడుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే గినా ఆఫీసుకు సంబంధించి అక్కడ కుర్చీలు తీసుకొని వచ్చి చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఇలా అనేక అక్రమాలకు డిఓ పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు డిఈఓ జిల్లాకు వచ్చినప్పటి నుంచి కోట్లాది రూపాయలు ఈరోజు అవినీతి అక్రమాలు చేసి డిఈఓ సంపాదించడం జరిగింది. ఇవన్నీ చేసినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారి పైన చర్యలు తీసుకోవడంలో కానీ లేదా ఆయన మీద ఎటువంటి చర్యలు లేవు. కావున తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలా, డిఈఓ అవినీతి అక్రమాల మీద విచారణ జరిపించాలా, సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో డిఈఓ కార్యాలయం ఎదుటనే అమర నిరాహార దీక్షకు సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.